జర్రంత మాట అంటే చాలు కదనే మీ వాళ్ళని పడలేవు సర్రం కాల్చుకొస్తుంది మేడంకి. డాడీ మా మిస్ ఫోన్ చేసిందా? మిస్సా? హా. అవునే, ఏందో ఏదో 20,000 కట్టాలని చెప్పి అడుగుతుంది దేనికోసం మళ్ళా? ఇండస్ట్రియల్ విజిట్ కి తీసుకెళ్తున్నానని చెప్పాను కదా డాడీ. ఏడికి బేటా? బిహెచ్ ఎల్ఐసి ఎలా? కేరళ అంట. కేరళనా? ఆడదానికి ఎందుకే, మన పటాన్చెరులో బొచ్చడి ఇండస్ట్రీలు ఉన్నాయి. అది కాదే మొన్న ఏదో పేరు చెప్పి విశాఖపట్నం పోయింది కదా ఇది, మళ్ళీ ఇంతలో ఇంకో ట్రిప్ అనే నీకు. ఇది ట్రిప్ కాదు, ఇండస్ట్రియల్ విజిట్. అమ్మ నువ్వే మాట్లాడానతో నేను అంటారు ఇండస్ట్రియల్ విజిట్ అంటారు ఏందో. ఇగో ఒక మాట చెప్తున్నాను, మీరేం చేసుకుంటారో చేసుకోరు, నా తన పైసలు నేను ఇయ్య. అర్థమైందా? విష్ణు నువ్వు అన్ని ఇలా చిరాగ్గా చేయకు. రేపు క్లాస్ లో అందరూ వెళ్తారు, ఇది ఒకటే ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటది. నీకే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు. ఈ కార్పొరేట్ చదువులు నా సాగుకు వస్తుంది కదరా. ఇగో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ మొగుడు జిహెచ్ఎంస్ లో ఎంప్లాయ్ మాత్రమే. అర్థమవుతుందా మేడం? ప్రెసిడెంట్ కాదు. నీ అమ్మ నాకు వచ్చే జీతం పైసలతో ఇల్లే కడతానా, లేదంటే నీతో బిజినెస్లు పెట్టించి దాన్ని కేరళ ట్రిపుల్కి పంపించి ఏంది లోలి? తాగు. థ్యాంక్స్. బా చీనీ అమ్మ.